జమిలీ ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జమిలీ ఎన్నికలకు గతంలోనే కోవిన్ కమిటీ సిఫార్సు చేసింది. జమిలీ ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, అప్డేట్స్ ఏంటి లివిల్? గతంలోనే కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి అనేక మార్లు చెప్పింది. దానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక కమిటీ వేసింది. దీనిపై పూర్వపరాలు తెలుసుకోవాలని చెప్పేసి కూడా కమిటీకి సూచించింది. ఆ కమిటీ అనేక రాష్ట్రాల్లో కావచ్చు ఇతర మేధావి వర్గాన్ని సంప్రదించి ఒక నివేదిక సమర్పించాయి. గత కొద్ది రోజుల క్రితమే ఆ నివేదిక అమిత్ షాకు కావచ్చు అటు ప్రధానమంత్రికి కూడా ప్రత్యేకంగా నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రత్యేకంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంబంధించి యూనియన్ కేబినెట్ సమావేశమైంది. కేబినెట్ సమావేశంలో ఈ బిల్లుకు ఆమోదం తెలుపుతూ ఆమోద ముద్ర వేసింది. ఈ నేపథ్యంలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఖచ్చితంగా అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే జమిలీ ఎన్నికలు ఇటు పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆయా రాష్ట్రాలు అంటే దేశంలో ఉన్న రాష్ట్రాలు అన్ని ఎన్నికలు కూడా ఒకేసారి నిర్వహించేందుకు వీలుగా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంబంధించి కేబినెట్ అప్రూవల్ చేసింది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నారు కేంద్ర సమాచార శాఖ మంత్రి. అయితే ఏదైతే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల ఖచ్చితంగా రాష్ట్రాలకు కావచ్చు ఇటు కేంద్రానికి కొంత బడ్జెట్ తగ్గుతుంది, ఎలక్షన్ ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది అనే ఒకే ఆలోచన అని చెప్పేసి గతంలో బీజేపీ ప్రభుత్వం చెప్పింది. ఇవాళ కూడా అదే చెప్తుంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లోనే చేసి తీరుదామని చెప్పింది. అయితే ఈ యూపీ ఎలక్షన్ ప్రధానంగా యూపీ ఎలక్షన్లకు సంబంధించి త్వరలోనే ఉన్న నేపథ్యంలో పెద్ద రాష్ట్రమైన యూపీతో పాటే మరొకసారి జమిలీ ఎన్నికలు తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. అందుకు అనుగుణంగానే ఈ కేబినెట్ సమావేశంలో ఇవాళ ఆమోదం తెలుపుతూ ఉభయ సభల్లో అంటే లోక్సభ ఇటు రాజ్యసభలో కూడా త్వరలోనే బిల్లును ప్రవేశపెట్టనుంది. బిల్లుపై విస్తృతంగా చర్చ జరిపి దీనికి అక్కడ కూడా ఆమోద ముద్ర వేసేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే ఇవాళ కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలపడం ఇవన్నీ చూస్తే అర్థమైపోతుంది. దీనికి ఏదైతే ఇటు ఎలక్షన్లకు సంబంధించి ప్రత్యేకంగా ఏ విధంగా ఉండాలి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అయితే ఎందుకు మనకు లాభాలేంటి, దీనివల్ల ఎలా ముందుకెళ్లొచ్చు, ఒకవేళ ఆయా రాష్ట్రాల్లో ఏదైనా డిజాల్వ్ అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు డిజాల్వ్ అయితే ఎట్లా, అవన్నిటిని కూడా ఈ బిల్లులో ఇప్పటికే పొందుపరిచినట్టు తెలుస్తుంది. ఆ బిల్లును ఇవాళ మాజీ రాష్ట్రపతి కోవింద్ కొద్ది రోజుల క్రితమే ప్రధానమంత్రికి ఇటు హోం మంత్రి అమిత్ షా కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపై పూర్వపరాలు అన్ని పరిశీలించిన తర్వాతనే ఇవాళ కేబినెట్ ముందు తీసుకొచ్చారు. కేబినెట్ లో ఆమోదం తెలిపారు. ఖచ్చితంగా 2027లోనే ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించి తీరుతామని కూడా ఇటు బీజేపీ ఇప్పటికే లీకులు ఇస్తుంది. అదే అయితే ఖచ్చితంగా 2026 జనవరిలోనే ఖచ్చితంగా ఏదైతే ఈ చేయాల్సి ఉందో ఇటు సెన్సస్ ఉందో సెన్సస్ చేసి తీరాలి. ఎందుకంటే డీలిమిటేషన్ వంటి ప్రక్రియ చేయాలి. అవన్నీ అనుగుణంగా చేస్తేనే ఎన్నికలకు సాధ్యమవుతుందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఈ జమిలీ ఎన్నికలు సాధ్యం కాదని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన జాతీయ రాజకీయాల్లో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అంతేకాకుండా ఇతర రాష్ట్రాలు కూడా కొన్ని రాష్ట్రాలు మేము దీనికి మద్దతు తెలుపమని చెప్తున్నాయి. ఏదేమైనప్పటికీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్టుగానే వాళ్ళ జమిలీ ఎన్నికలకు సంబంధించి కేబినెట్ లో అప్రూవల్ తీసుకుంది. ఖచ్చితంగా రేపో మాపో ఉభయ సభల్లో కూడా దీన్ని ప్రవేశపెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇవన్నీ ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పేసి బీజేపీ పెద్దలు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు ఖచ్చితంగా 2027లో జమిలీ ఎన్నికలకు పోయే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తాజాగా అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. సునీత.